వెల్కమ్ టు శాన్వి వ్లాగ్స్ తెలుగు. నేను ఈరోజు పెసరట్టు చేశాను. చూడండి దోశలాగా ఎంత పలుచగా వచ్చిందో. మీకు కూడా పెసరట్టు ఇలా పలుచగా రావాలంటే నేను చెప్పినట్టు ట్రై చేయండి. 1 కప్పు పెసలు, 1 పిడికెడు మినపప్పు, 1 పిడికెడు బియ్యం రాత్రంతా నాననివ్వాలి. మార్నింగు వాటితో పాటు కొంచెం అల్లం, కొంచెం 2 పచ్చిమిర్చీలు, కొంచెం జీలకర్ర వేసి మెత్తగా దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి వేడయ్యాక దోశలా వేసుకొని పైన కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా కాలనివ్వాలి. అంతేనండి, మన పెసరట్టు రెడీ. నేను చెప్పినట్టు ట్రై చేస్తే ఖచ్చితంగా పల్చని దోశలు లాంటి పెసరట్లు వస్తాయి. చూడండి ఎలా వచ్చాయో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.